స్వయాన ఏం చెప్తున్నారు? నన్ను ఇలా చేశారు, నిద్రపోనీయకుండా కూడా చేశారు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారిని డిటెన్షన్ జైల్లో పెట్టినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అప్పుడు ఆయన వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఉన్నటువంటి అధికారులందరి మీద ఒక సిట్ ఏర్పాటు చేయమను, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హోంశాఖ మంత్రి కూడా ఆయనే కదా, ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మీరు జైల్లో ఉన్నటువంటి రోజులు ఎవరెవరైతే నీ పట్ల ఆ రకంగా వ్యవహారం చేశారో వాళ్ళందరినీ పిలిపించి ఒక కమిషన్ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవి చేయరు కానీ ఒక హౌస్ను అడ్డు పెట్టుకుని ఆరోపణలు చేస్తామంటే ఎవరు భరిస్తారండి? రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు వ్యక్తిగతంగా వెళ్తున్నారు? కేటీఆర్ గారు ఏనాడు వ్యక్తిగతంగా వెళ్ళారు? అసలు కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి స్వాతంత్ర ఉద్యమం చేసా, ఈ వ్యక్తిగతం కాదా? వ్యక్తిగతం ఎట్లయితే అండి నన్ను జైలు పంపించారా అంటే మరి మీరేమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినారా? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినారా? మీరేదో చట్ట వ్యతిరేకమైన పనులు చేసి జైలుకు పోయి క్రిమినల్ గా మీరు జైలుకు పోతే దానికి బాధ్యులు ఎవరని చెప్పి అది ఎవరు గోల్డ్ అంటే ఎన్ని వ్యక్తిగతంగా కాదా? తులం బంగారం ఇస్తారు ప్రతి మహిళకు అని చెప్పేసి బంగారం ప్రభుత్వం వస్తా అనుకుంటే ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం వచ్చిందని ఆ ఈక్వేషన్ మాట్లాడరు తప్ప ఆయన రేవంత్ రెడ్డి గారిని ఏదో నువ్వు గోల్డ్ అనుకున్నారు, నువ్వు రోల్డ్ గోల్డ్ పోయినావని అనే అంశం కానే కాదు. అది ఇంకోటి చెప్తాను నేను, రేవంత్ రెడ్డి గారు మేము వ్యక్తిగతంగా అసలు మా పార్టీ విధానమే అది కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మందిని ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే పోలీసులు ఇమీడియట్ ఎఫ్ఐఆర్ కడతా ఉన్నారు, ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ చేస్తా ఉన్నారు. రిమాండ్ చేస్తే చెప్తున్నారు కదా అసలు మీరు స్క్రిప్ట్లు రాసి ఎవరెవరితో ఏమేమి తిట్టించాలో ఇందాక చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధారాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే సివి ఆనంద్ గారు బయట పెడతారు ఎవరెవరి మీద ఆధారాలు ఉన్నాయో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఏం ఆరోపణలు చేసినాడు, బట్టి విక్రమార్క మీద ఏ ఆరోపణలు చేసి, దామోదర్ రాజలక్ష్మి మీద ఏ ఆరోపణలు చేసి పోస్టులు పెట్టించాడు రేవంత్ రెడ్డి గారు విచారణ చేయమని చెప్పండి. ఇదే సివి ఆనంద్ గారు ఆనాడు సిపి ఉన్నారు, ఈనాడు కూడా సిపి ఉన్నారు. వాస్తవ విషయాలు వాళ్ళు బయట పెడతారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు అనేక మంది జైలుకు పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు రిమాండ్ చేస్తూ ఉంటే జడ్జిలు ఇదొక కేసేనా, ఇదొక రిమాండ్ అని చెప్పేసి రిమాండ్ ఇసిరి కొట్టి పోలీసులకు ఈరోజు ముఖాల మీద కొట్టేటువంటి పరిస్థితి జడ్జిలు వస్తుంది. నేనేమంటానంటే ఎవరో ప్రభుత్వం జైలు పంపిస్తే జైలు కోరండి, ఒక పోలీసులు రిమాండ్ కేసులు బట్టి రిమాండ్ చేస్తారు. ఆ రిమాండ్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అది జడ్జి యొక్క జ్యూరిడిక్షన్. అది తప్ప మీరు వ్యవహరిస్తున్న దాన్ని సమర్థించుకుంటున్నారా? మేము వ్యవహరిస్తున్న అసలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు వ్యవహారాన్ని తప్పుగా మాట్లాడుతూ ఉన్నాం, మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రజలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. వారి పార్టీలో అంతర్గత పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు మీరు చేసే విధానం కరెక్ట్ కాదు, మీరు వ్యక్తిగతంగా పోకండి. అప్పుడు ఆనాడు పీసీసీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా పోయినారు, ఈనాడు వ్యక్తిగతంగా చర్చ కొనసాగుతుంది.